కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సిపిఐ నేతలు ఆందోళన చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కల్తీ మాంసం ఘటనపై కమిటీ వేసి విచారణ చేపట్టాలని కోరుతున్న సిపిఐ రాష్ట్ర వర్గ సభ్యులు రామానాయుడుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. ప్రధాన హోటల్లో కూడా ఇటు నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నారని చెప్పి కూడా ఇటు సిపిఐ నేతలు కూడా ఇటు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కూడా బైఠాయించి నిరసన అయితే కూడా చెప్తున్నారు. అయితే ఎందుకోసం ఈ నిరసన వ్యక్తం చేస్తున్నారో కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి రాష్ట్ర సిపిఐ నేత రామనాయుడు గారు కూడా మనతో ఉన్నారు. ఎందుకోసం ఈ ధర్నా నిర్వహిస్తున్నారు? ఈరోజు తిరుపతి నగరంలో హోటళ్ళు విచ్చలవిడిగా వస్తూ ఉన్నాయి. అతి తక్కువ ధరలకు అమ్ముతున్నారు, ఎక్కువ ధరలకు కూడా అమ్ముతున్నారు. కుళ్ళిపోయిన వస్తువుల్ని ఈరోజు ఉదయం చేస్తున్నటువంటి మటన్ చికెను మిగిలిపోతే పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ల్లో దాచిపెట్టి దాన్ని మరుసటి రోజు కూడా అమ్ముతున్నారు. ఏముంది, వేడి చేస్తున్నారు, వేస్తున్నారు. ఆ విధంగా జరుగుతున్న హోటళ్ళ పైన నిఘా యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? ఈరోజు మున్సిపాలిటీకి హెల్త్ ఆఫీసర్ ఉన్నాడు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, అలాగే డ్రగ్ కంట్రోల్ చేసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడు, అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఒక ఎస్పీ ర్యాంక్లో ఉన్నాడు. వీళ్ళందరూ ఏ హోటల్ పైన దాడి చేశారో, ఏ హోటళ్ళ పైన కల్తీ వస్తువులు ఉన్నాయో చూసారా? లేదో షాపుల్లో కూడా కల్తీ వస్తువులు అమ్ముతారు చూసారా? ఎక్కడ కేసు పెట్టారా? ఈరోజు నిన్న మొన్న మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా బయటపడ్డాయి. తలకాయలు, కాళ్ళు, చికెన్లు అన్నీ బయటపడ్డాయి. ఎందుకు వారిని అరెస్ట్ చేసి జైలు పంపిలా? వారు హోటల్ ఎందుకు సీజ్ చేయాల? ఈరోజు మళ్ళీ యథావిధిగా ఆ హోటల్ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మేము సిపిఐగా పార్టీగా డిమాండ్ చేస్తుంది ఒకటే, మున్సిపాలిటీ కమిషనర్, మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మొత్తం వైఫల్యం వల్లనే ఈరోజు కుళ్ళిపోయిన వస్తువులు వేడి చేసి అమ్మేస్తున్నారు. వారేమైనా తప్పు చేస్తుంటే అమ్ముతూ ఉంటే చెప్పండి. ఈరోజు ఫస్ట్ గేట్, యూనివర్సిటీ ఫస్ట్ గేట్ కూడా కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్నారని చెప్తారు. అతను ఒక రాజకీయ పార్టీ నాయకుడని మాకున్న సమాచారం. ఏ రాజకీయ పార్టీ ముసుక బయటపడుతుంది. కాబట్టి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నగరానికి రోజుకి 50,000 లక్ష మంది యాత్రికులు వస్తూ ఉంటారు. మంచి రుచికరమైన ఫుడ్ కోసం తింటున్నారు. నాట్ ఓన్లీ నాన్ వెజ్, వెజ్ కూడా ఈరోజు చట్నీ, సాంబారు ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి వేసేస్తున్నారు. కుళ్ళిపోయినటువంటి వాంతులు, బేదులతో వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, లివర్ ఫెయిల్ అయిపోతుంది, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. దీనికి కారణం తింటున్న ఆహారం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోమని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే యొక్క పాత్ర అయింది. ఇంత పెద్ద ఎత్తున వస్తాం కదా, ఎమ్మెల్యే పోయి ఇన్స్పెక్షన్ చేశాడా? కాబట్టి మేము ఎమ్మెల్యే పాత్ర కూడా మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అంటే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో సుమారు 50 లక్షల వరకు వెచ్చించి ఆ పీపీ చాట్ ఏదైతే కూడా చావడి ఉందో దాన్ని ఏర్పాటు చేశారు. ట్రేడ్ లైసెన్స్ మార్క్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. పూర్తిగా అట్లాంటి ట్రేడ్ లైసెన్స్ మార్క్ లేని వాళ్ళంతా కూడా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పి కూడా గత ప్రభుత్వం తప్పు చేసింది. గత ప్రభుత్వం తరపున కమిటీ ఉంది. ఆ కమిటీ ఇప్పటికే కొనసాగుతుంది. ఎందుకు రద్దు చేయాలా? రద్దు చేయమండి. అన్ని రాజకీయ పార్టీలతో మేధావులతో కూడిన కమిటీ వేయండి. అప్పుడు పారదర్శకంగా ఉంటుంది. మీరు ఒక నామినేటెడ్ చేయొద్దండి. అన్ని ఒక రాజకీయ పార్టీ ఒక్కొక్కరిని పెట్టండి, మేధావులతో ఒక కమిటీ పెట్టండి, ఆటోమేటిక్గా అన్నీ నడుస్తాయి. కాబట్టి మీరు ఏదో పైన వాళ్ళని మహాపిల్లల కోసం ఒకరిని పెడితే వాడే డబ్బు తీసుకున్నాడు. ఏ కమిటీ అయితే ఉందో ఆ కమిటీ చైర్మన్ డబ్బు తీసుకున్నాడు. ఎవరు దాని బాధ్యత? అన్ని రాజకీయ పార్టీలు ఎందుకో ఎవరికి జవాబుదారితనం ఉంటుంది. కాబట్టి ఒక రాజకీయ పార్టీ తరపునే కమిటీ ఉండకూడదు. ఈ తిరుపతి నగరంలో అన్ని రాజకీయ పార్టీలతో మేధావులతో కమిటీ వేయండి. ఆ కమిటీ పర్యవేక్షణలో ఫుడ్ అంతా ఎన్క్వైరీ చేస్తారు. దీనిపై సిపిఐ ఏ విధంగా పోరాడబోతుంది? సిపిఐ రాబోయే కాలంలో ఎమ్మెల్యే యొక్క నిర్లక్ష్య వైఖరి, మున్సిపాలిటీ యొక్క నిర్లక్ష్య వైఖరి, గత ఉన్నటువంటి కమిటీ యొక్క విధానం కూడా బయట పెడతాం. ఆ కమిటీలో సభ్యుల యొక్క భోగతం కూడా బయట పెడతాం. ప్రధాన హోటళ్లు కూడా ఖచ్చితంగా దీనిపైన కూడా నిరంతరం నిఘా ఉంచాలి. ఎక్కడ తక్కువ ధరకు విక్రయిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా సంబంధించి ప్రతి పార్టీలోని ఒకరిని తీసుకొని ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించి ఈ ఫుడ్ సేఫ్టీ పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినంత అవసరం ఉంది. దీనిపైన నగరపాలక సంస్థ కూడా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి నగరపాలక సంస్థ అధికారులు ఏ మేరకు స్పందిస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి YK TV.